బిగ్ బాస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ కొంతమంది ఎలా ఉంటారంటే ఎవరైనా ఏదైనా చిన్న తప్పు చేస్తే దాన్ని పెద్ద ఇష్యూని చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ విషయం మీకు ఎందుకు చెప్పాననేది మీకే అర్థమవుతుంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక ఓం ఆదిత్య బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగా ఓం ఆదిత్యకి అలాగే ప్రేరణకి చాలా పెద్ద గొడవ జరిగిందనే చెప్పాలి. ఇంతకీ ఆ గొడవ దేనికోసం అనుకుంటున్నారా? ఒక టవల్ కోసం. ఎందుకు అంటే ఓం ఆదిత్యది అలాగే ప్రేరణది ఇద్దరిది కూడా సేమ్ కలర్ సేమ్ టవల్స్. అయితే వీళ్ళిద్దరిది ఒకే టవల్ ఒకే కలర్ కావడంతో ఇద్దరు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. అయితే ఓం ఆదిత్య ప్రేరణ టవల్ ని తీసుకొని తుడుచుకున్నారు. ఇంకా అదిగోండి అక్కడి నుంచి ప్రేరణ పాపం చిన్న పిల్లలాగా ఏదో చెప్పాలనుకుంటది, చెప్పలేకపోతుంది. అయితే ఆర్గ్యుమెంట్ విషయంలో కూడా ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తుంది. ఇక ఇష్టం వచ్చినట్లు ఓం ఆదిత్యాన్ని తిట్టింది. అయితే ఓం ఆదిత్య చాలా సార్లు తప్పైంది, సారీ, ఏదో అనుకోకుండా తుడుచుకున్నాను, ఇద్దరిది ఒకే కలర్ వల్ల ఎంతసేపు చెప్పినా కూడా నువ్వెందుకు నా టవల్ ఎలా తుడుచుకుంటావు, అసలు అలా ఎలా తుడుచుకుంటావు, నీ పేరు రాసుకోలేవంటే ఈలోగా ఓం ఆదిత్య అదే పేరు నువ్వు కూడా రాసుకోవచ్చు కదా ప్రేరణ, అప్పుడు మా ఇద్దరికి ఇబ్బంది ఉండదు కదా, సో నువ్వు నీది తప్పుంది నాది తప్పుంది అంటూ ఓం ఆదిత్య సర్ది చెప్పే ప్రయత్నం చేసినా సరే ప్రేరణ పదే పదే నువ్వు అలా ఎలా చేస్తావు అలా ఎలా చేస్తావు అంటూ పెద్ద ఇష్యూ చేసింది. అయితే ఇంతలో నిఖిల్ అక్కడికి వచ్చి ఎందుకు ప్రేరణ అంత అలా చేస్తున్నావు, కేవలం టవల్ కోసం ఇంత ఇష్యూ అవసరం లేదు కదా, సో ఓం ఆదిత్య కావాలని నీ టవల్తో తూడ్చుకోలేదు కదా, అనుకోకుండా అలా జరిగినప్పుడు ఇప్పుడైతే అయ్యింది కానీ ఇంకెప్పుడు ఇలా చేయకుండా అయిపోతుంది కదా అంటే అలా ఎలా మాట్లాడతావు నువ్వు, చీఫ్గా వ్యవహరిస్తా అంటూ నిఖిల్ మీద కూడా విరుచుకుపడింది. సో మొత్తానికి చూస్తే ప్రేరణ ఏదో కంటెంట్ ఇవ్వాలనుకుంటుంది కానీ ఏదో అవుతుంది. మరి ఈ టవల్ విషయంలో ఓం ఆదిత్యది తప్ప లేకపోతే ప్రేరణది తప్ప అనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. ఇదంతా కూడా లైవ్లో టెలికాస్ట్ అయింది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.